ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నిరుద్యోగ భృతి గురించి తెలుసుకుందాం. అయితే ఈ పథకం కింద ఎవరు అర్హులు, ఎవరికి అర్హత లేదు, ఏమైనా పత్రాలు కావాలా, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ పథకం యొక్క ముఖ్య వివరాలు చూస్తే అర్హతలు. ఎవరెవరు దీని కింద అర్హులు అని చూస్తే డిగ్రీ పూర్తయిన 25 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగులు ఈ పథకం కింద అర్హులు. వయసు 25 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. ఇంకా ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలకు 1,20,000, పట్టణ ప్రాంతాలకు 1,44,000 లోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఇంకా ఈ పథకం కింద ఎవరు అనర్హులంటే ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ ఉన్న కుటుంబాలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు, 4 చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకం కింద అనర్హులు. ఇంకా ఈ పథకంకి ఏమైనా పత్రాలు కావాలని చూస్తే అవసరమైన పత్రాలు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు, అలానే విద్యార్హత సర్టిఫికెట్లు, తర్వాత బ్యాంక్ యొక్క పాస్బుక్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్, తర్వాత కరెంట్ బిల్ వంటివి అవసరం. ఇది ఈ నిరుద్యోగ భృతి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు. నిరుద్యోగులు అంటే 21 నుంచి ఉంటారు కదా, వాళ్ళు అందరూ కాదు, 25 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. అది కూడా డిగ్రీ పూర్తయిన వారికే ఈ పథకం వస్తుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. త్వరలోనే అమల్లోకి వస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వేరే పథకాల గురించి మీకు సమాచారాలు కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.